మెర్రీ ఒక మంచి పిచ్చుక. ఒక అడవిలో మెర్రీ అనే ఒక పిచ్చుక ఉండేది. అది అందరికీ సహాయపడుతూ ఉండేది. మెర్రీ, మెర్రీ, ఈరోజు మా ఇంటికి చుట్టాలొచ్చారు, కానీ ఇంట్లో తినడానికి ఏమీ లేదు. ఏం పర్వాలేదు తోతారాం, ఇదిగో తీసుకో, నేను కొంత దాణా దాచిపెట్టుకున్నాను, ఇది తీసుకుని వెళ్ళు. నువ్వెంత మంచిదానివి మెర్రీ, అందరికీ సహాయపడతావు. కొన్ని రోజుల తర్వాత ఆ అడవికి తెలివైన జిత్తులమారి కాకి ఒకటి నివసించడానికి వస్తుంది. అది అందరితో ఎదురుగా తీయతీయగా మాట్లాడి దాని అవసరాలు తీర్చుకునేది. నమస్కారం కాకిగారు, ఈ అడవిలోకి మీకు స్వాగతం. మీకు ధన్యవాదాలండి. మీకు ఏదైనా అవసరం ఉంటే తప్పకుండా చెప్పండి, నేను సహాయం చేస్తాను. నేను ఇక్కడికి కొత్తగా వచ్చాను కదా, గూడు కట్టుకోవడం కష్టంగా ఉంది. మీరు నా కోసం గూడు కడతారా? తప్పకుండా, నేను తప్పక మీకు సహాయం చేస్తాను. కాకి మనసులోనే సంతోషపడుతుంది, ఎందుకంటే అది ఎక్కువ కష్టపడక్కర్లేదు కదా. 2-3 కట్టెపుల్లలు తెచ్చిచ్చి అడవిలో దూరంగా ఒక చెట్టు పైన హాయిగా పడుకుంటుంది. అక్కడ మెర్రీ ఏమో కాకి కోసం గూడును కష్టపడి తయారు చేస్తుంది. అరే వా, నువ్వు నా కోసం భలే అందమైన గూడును కట్టావే. నాకెక్కడా గడ్డి దొరకలేదు. ఏం పర్వాలేదు కాకిగారు, మీరు హాయిగా ఈ గూట్లో విశ్రాంతి తీసుకోండి, నేను వెళ్తాను. కాకి కొత్తగా కట్టిన గూట్లో హాయిగా పడుకుంటుంది. లేచేసరికి దానికి చాలా ఆకలి వేస్తుంటుంది. కానీ అది ఆహారమేది ముందరగా సమకూర్చుకోదు. అరే, నాకు చాలా ఆకలిగా ఉంది, నేను ఆహారం ఏది కూడా సమకూర్చుకోలేదు, ఇప్పుడేం చేయను? అప్పుడే మెర్రీ ఆహారం తీసుకొని దాని ఇంటికి వెళ్తూ కనిపిస్తుంది. నాకు చాలా జ్వరం వచ్చినట్టుంది, ఇప్పుడేం చేయను? ఎవరి దగ్గరకు వెళ్ళను? ఏమైంది కాకిగారు, మీకు ఒంట్లో బాగాలేదా? అలానే అనిపిస్తోంది. ఇందా, ఈ ఆహారం తినండి, మీ ఒంట్లో కొంచెం బాగుంటుంది. ఈ విధంగా కాకి ప్రతిసారి ఏదో ఒక సాకు చెప్పి మెర్రీతో దాని పనులు చేయించుకునేది. మెర్రీ, మెర్రీ, ఎక్కడున్నా? ఏమైంది తోతారాం, చెప్పు. రేపు మా ఇంట్లో విందు ఉంది, దానికి నిన్ను ఆహ్వానించడానికని వచ్చాను, నువ్వు తప్పకుండా రావాలి. విందా? ఏంటి విశేషం తోతారాం? రేపు నా 50వ పుట్టినరోజు. నువ్వు నాకు ఎల్లప్పుడూ సహాయపడతావు కదా, అందుకని నువ్వు నాకు చాలా ముఖ్యమైన దానివి. నువ్వు తప్పకుండా రేపు రావాలి. సరే తోతారాం, తప్పకుండా వస్తాను. వీళ్ళిద్దరి మాటలు కాకి వింటుంది. ఆహా, రేపు విందుట. అక్కడ రకరకాల వంటలు చేస్తారు, కానీ ఈ తోతారాం మెర్రీని మాత్రమే పిలిచింది. ఏం పర్వాలేదులే, మెర్రీతో ఎలా పనిచేయించుకోవాలో నాకు బాగా తెలుసు. నేను తప్పకుండా రేపు విందుకు వెళతాను. హహహా. మెర్రీ తోతారాం ఇంటికి బయలుదేరుతుంది. దారిలో దానికి కాకి కనిపిస్తుంది. ఏమైంది కాకిగారు, ఇలా విచారంగా కూర్చున్నారు? ఏం చెప్పమంటావ్? నిన్న నా రెక్కలకు దెబ్బ తగిలింది, అందువల్ల నేను ఎగరలేకపోతున్నాను. ఆహారం ఎలా తెచ్చుకోవాలా అని ఆలోచిస్తున్నాను. బాధపడకండి కాకిగారు, నేను తోతారాం ఇంటికి విందుకని వెళ్తున్నాను. అక్కడ కిటికీలోంచి భోజనం ఇస్తాను, మీరు హాయిగా తినండి. ఈ ఆలోచన బావుంది. నువ్వు కిటికీలోంచి భోజనం ఇవ్వు, నేను తింటాను. కాకి మనసులోనే ఎంతో సంతోషపడుతుంది. ఈ పిచ్చుక ఎంత వెర్రిది, విందులోని భోజనం కూడా నాకే ఇస్తానంటోంది. నాదేం పోయింది, నేనేం
చక్కా ఆ వంటకాలన్నీ తింటాను. రా మెర్రీ రా, చూడు నేను విందు కోసం ఎన్ని వంటకాలు చేయించానో. అరే తోతారాం, నువ్వు భలే మంచి విందు ఏర్పాటు చేశావే. మెర్రీ, నేను ఇప్పుడే వస్తాను. ఎదురింటి గుడ్లగూబ గారి దగ్గరకు వెళ్ళి ఇప్పుడే వచ్చేస్తాను. అప్పటి వరకు నువ్వు ఇక్కడే కూర్చో. సరే. మెర్రీ, త్వరగా, నాకు చాలా ఆకలేస్తోంది. తోతారాంని రానివ్వండి కాకి గారు. నువ్వు నాకు ఆహారం ఇవ్వు, నేను వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. సరే, నేను భోజనంలోని నా భాగం మీకు ఇచ్చేస్తాను. మిగతాది తోతారాం కోసం ఉంచుతాను. ఈ పిచ్చుక నిజంగానే వెర్రిది. ఎవరైనా ఆహారంలోని వారి భాగం మరొకరికిస్తారా? నేనైతే ఇవ్వను బాబూ. మెర్రీ కాకికి భోజనం ఇస్తుంది. కాకి గబగబా తింటుంటుంది. అబ్బో, నా మూతి కాలిపోయింది. ఇంత కారంగా ఉందేంటి నాయనా, చచ్చాన్రా దేవుడో. ఇంతలో తోతారాం అక్కడికి వస్తుంది. అరే, ఇది నా భోజనం, కారం ఎక్కువగా ఉంటుంది. మెర్రీ, నీకోసం భోజనం వేరేగా చేయించాను. కాకిగారికి చాలా కారం అనిపించుంటుందే. చచ్చాన్రా నాయనా, నా నోరు, నీళ్ళు నీళ్ళు, అయ్యో ఎవరైనా నీళ్ళివ్వండి. నీకిలా జరగాల్సిందే. ఎదుటివారి మంచితనాన్ని వాడుకునే నీలాంటి వాళ్ళకి జరిగే శాస్తి ఇదే. నువ్వు చాలా అమాయకురాలివి మెర్రీ పిచ్చుక. అందరికీ సహాయపడతావు, కానీ కొందరు నీ అమాయకత్వాన్ని తమ కోసం ఉపయోగించుకుంటున్నారు. కాకికి మంచి గుణపాఠం లభించింది. ఈ కథ నుంచి మీరేం నేర్చుకున్నారు? కామెంట్ బాక్స్లో తప్పక తెలియచేయండి.